ఈ నెల 6వ తారీఖు గద్దరన్న మూడో వర్ధంతికి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోస్టర్ కూడా ఆవిష్కరణ చేశారు. సో, దీనిపై మాట్లాడడానికి మనతో పాటు గద్దరన్న కొడుకు సూర్యకిరణ్ అన్న ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి గద్దరన్న మూడో వర్ధంతి కూడా వచ్చేసింది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. సో, ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఆ రోజు? మిత్రులకి నమస్తే. ఆగస్టు 6 సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు గద్దరన్న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంస్కరణ సభలో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవరైన ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు రాబోతూ ఉన్నారు. గద్దరన్న ఏదైతే భారత రాజ్యాంగ విలువలు, సమానత్వం, దీంతోపాటు ప్రజల్ని ఏ రకంగా అయితే మోటివేట్ చేయాలనో తను కలవడము, తన పాట, తన ఆట, తన రాజకీయ సైద్ధాంతిక విప్లవాన్ని ఏదైతే ప్రజలకు ముందు ఏర్పాటు చేశారో అదే కొనసాగింపుగా మనం ఈరోజు భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవరైన ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా వారితో పాటు మాడభూషి శ్రీధర్ గారు, వీరితో పాటు అనేక మంది అంటే కవులు, కళాకారులు, గద్దరన్నతో కలిసి నడిచి అనేక రాజకీయ అంశాలు పంచుకున్న అనేక మంది ప్రజలు, విద్యార్థులు, మేధావులు, గాయకులు, కవులు, కళాకారులు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది 3వ సంవత్సరం గద్దరన్న నింగికెగిసి. దీంట్లో ప్రధానమైన ఉద్దేశము ప్రకాష్ అంబేద్కర్ గారిని ఆహ్వానించడం ఏంటంటే, గద్దరన్న ఏదైతే రానున్న కాలానికి ఏ అవగాహన అయితే ప్రజలు కలిగి ఉండాలో, శాంతియుత భారత రాజ్యాంగము, ఈ రాజ్యాంగం అవగాహనే కాదు, ఆ భారత రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఈరోజు ప్రతి ఇంట్లో చర్చించుకోవాలి. ఆ చర్చలో భాగంగా ప్రజల హక్కులతో పాటు ఈ దేశ హక్కులు కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని ప్రజలకు విస్తారంగా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా గద్దరన్న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ సంస్కరణ సభ ముఖ్యంగా ఇటువైపుగా ఆ సంస్కరణ సభ జరగబోతా ఉన్నది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మిత్రులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గద్దరన్న చాలా వరకు వాడుకున్నది బయట ఒక ప్రచారం ఉంది. ఏదైతే స్మృతివనంకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది గద్దరన్న వర్ధంతి కూడా. దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? మిత్రులారా, ఇక్కడ 2-3 అంశాలు ప్రజలకు విస్తారంగా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు ప్రస్తుతం మనకు టీపీపీసీగా ఉండే ముందు, తను ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా రాకముందు గద్దరన్నతో అత్యంత సన్నిహితంగా రాజకీయ సైద్ధాంతిక విషయాల్ని పంచుకున్న మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క గారు, వీరు గద్దరన్న మొదటి జయంతికి ఫౌండేషన్ ఏర్పాటు చేద్దాము అని ఒక ప్రకటన చేయడం, దాంతోపాటు ఒక 2 అంశాలని వాళ్ళు ప్రతిపాదించారు. ఒకటి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్స్ని, దాంతోపాటు గద్దరన్నకి ఒక స్థలం, అది నెక్లెస్ రోడ్లో ప్రకటిద్దాము. కేవలం ఒక విగ్రహం పెట్టడం ప్రభుత్వ బాధ్యతగా మేము అట్లా చూడదలుచుకోలేదు. ఒక విగ్రహం పెట్టేసి సంవత్సరంకు దండేయడం కాదు. గద్దరన్నని నిరంతరం స్మరించుకోవడం అంటే గద్దరన్న కళాక్షేత్రాన్ని గద్దర్ ఫౌండేషన్కి ఏర్పాటు చేస్తాము. దీంట్లో గద్దర్ ఫౌండేషన్కి ఎందుకు ఇద్దామన్నారంటే, ప్రభుత్వాలు అన్ని చేయలేవు, మేము అనుమతులు ఇస్తాము, భూమి కేటాయింపిస్తాము, అనుమతులు ఇస్తాము. ఆ అనుమతుల ద్వారా మీరు ప్రజలతోని, గద్దరన్న అభిమానులతోని మేము కూడా స్వయాన దాని నిర్మాణం చేసి ప్రజలకి ఓపెన్గా ఉంచుదామని చెప్పడంతో గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఒక 3 సార్లు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రులు పెద్దలు
మళ్ళీ బట్టి విక్రమార్క గారిని మా డెలిగేషన్ టీంలో వెళ్ళి కలవడం జరిగింది. వారికి పూర్తిగా ఫౌండేషన్ ఏదైతే కళాక్షేత్ర నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్ వాటన్నిటి కూడా సమర్పించడం జరిగింది. అవి గొప్పగా ఉన్నాయి. 2025 జనవరి గద్దరన్న జయంతి సందర్భంగా ఇవి ప్రజలకు విడుదల చేయండి మీరు. ప్రభుత్వం ఫౌండేషన్ కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది అని చెప్పేసి ప్రజలకి విడుదల చేయమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పడము, దాని ద్వారానే మనము జనవరి 25 గద్దరన్న జయంతి సందర్భంగా మనం అవి విడుదల చేయడం కూడా తెలిసింది. అయితే ఇప్పటివరకు గద్దరన్న స్మృతివనం పట్ల ప్రభుత్వం ఉదయసాన్నంగా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము కూడా భావిస్తుంది ఏంటి అంటే, ఇది 3వ సంవత్సరం. అంటే ఇది మొదటి సంవత్సరంలో తీసుకురావాల్సిన నిర్మాణ కార్యక్రమం 3 సంవత్సరాల వరకు కొనసాగిస్తూ ఉన్నారు. బహుశా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే తను 10 ఏళ్ళు ఉంటా అంటున్నాడు కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎక్కడ లేట్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మాట ఇచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. మరి ఎందుకు లేట్ అవుతుంది, ఎక్కడ లేట్ అవుతుంది, మీకేమన్నా సమాచారం ఉందా, ఏం చెప్తారు? ఇప్పటివరకైతే మాకు ఖచ్చితంగా కేటాయిస్తాము, దాంట్లో నిర్మాణం చేపడదాము అనేది సందేశం నాకున్న సమాచారము. మరి ఎందుకు లేట్ అవుతుంది అనేది రాష్ట్ర క్యాబినెట్ చెప్పాల్సిన అవసరం, దాంట్లో మా ప్రియత ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా అన్న అయిన రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అంశం అనేది నేను భావిస్తా ఉన్నాను. మొన్న పవన్ కళ్యాణ్ కూడా గద్దర్కి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. నేను చివరి దశలో నేనే చూసుకున్నాను, ఒక కారు కూడా కొనిచ్చాను, కారు అవసరం ఉందని చెప్తే కొన్ని కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి మీరు ఎక్కడ కూడా కౌంటర్ ఇవ్వలేదు. సో ఏం చెప్తారు మరి, నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా గద్దరన్నకి కారు కొనిచ్చారా, ఏం చెప్తారు? అంశాలు ఇప్పుడు అది ఆల్రెడీ జరిగి కూడా నెల 15 పైన అయిపోయింది. దాంట్లో ప్రజలు ఏదైతే స్పందించాలో వాళ్ళు ప్రజాక్షేత్రంగా ప్రజలు వాటిపైన స్పందించారు. ప్రత్యేకించి నేను స్పందించేది ఏంటంటే, వారు కొంచెం ఎమోషనలు, అలా అని అలా మాట్లాడి అలా చెప్పాల్సిన అవసరం తను ఏ రకంగా ఏ భావంతో అన్నాడు అనేది నేను ఇంకా తెలుసుకుంటాను. చాలా మంది కౌంటర్ ఇచ్చారు, ఏ కారో చెప్తే దానికి సంబంధించి టాప్ బ్రాండ్ కూడా కొనిస్తాం, గద్దరన్న కారు కొనుక్కోలేని స్థితిలో లేదని చెప్పేసి చాలా వరకు గద్దరన్న అభిమానులు కూడా నెక్స్ట్ డే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. నిజంగా అసలు కారు కొనిచ్చారా కొనియలేదా, దానికి ఏమన్నా క్లారిటీ ఇస్తారా మరి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే మిత్రులారా, ఈ అంశం పైన గద్దరన్న లేరు, అవునా? గద్దరన్న ప్రజల మనిషి. ప్రజలు స్పందించిన తర్వాత నేను కొత్తగా ఏం స్పందించాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేనుగానే చాలా స్పష్టంగా ఉన్నాను, గద్దరన్న వారసులు అంటే యావత్ పీడిత ప్రజలని, భారతదేశ ప్రజలని, గద్దరన్నతో కలిసి నడిచిన ప్రజలందరూ కూడా, ఆయన ఆలోచన విధానంతో నడిచే వాళ్ళందరూ కూడా గద్దరన్న వారసులే. కాబట్టి ఈ అంశం పైన నేను ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రజలు స్పందించారు. ఆ స్పందననే బహుశా చేరి ఉంటుంది వారికి. ఇంకా ముందు కూడా ఇలాంటి అంటే గద్దరన్నతో దగ్గరగా ఉన్న వాళ్ళు కొంత ఎమోషనల్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అవి దాంతోపాటు కొంత సరి చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నా ఉన్నాను. ఖచ్చితంగా స్మృతివనంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా త్వరలోనే దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే 10 ఏళ్ళు కూడా, వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ఉంటానని చెప్పేసి చెప్తున్న సందర్భంలో మరి వచ్చే 5 ఏళ్లలో ఎప్పుడైనా కంప్లీట్ చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో స్మృతివనంకి సంబంధించి నెక్లెస్ రోడ్లో విక్రమ్ జాగా కానీ, లేకపోతే గద్దర్ ఫౌండేషన్కి సంబంధించి ఓన్లీ ఒక విగ్రహం పెట్టకుండా గద్దర్ ఆశయాలను కొనసాగించే విధంగా అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం త్వరితగతిన చేయాలని చెప్పేసి కూడా సూర్యకిరణ్ కోరుతున్న పరిస్థితి. మరో పక్కన పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో గద్దర్కు కారు కొనిచ్చాడని చెప్పేసి మాట్లాడిన మాటలకు సంబంధించి గద్దర్ అనే అభిమానులే మాట్లాడారు. మళ్ళీ కొడుగ్గా నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఏదో ఎమోషనల్లో మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పేసి గద్దర్ కొడుకు సూర్యకిరణ్ చెప్తున్న పరిస్థితి. బడి జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.